కాసు మహేష్ రెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఎరపతినేని మండిపడ్డారు. 500 కోట్ల రూపాయలతో నర్సరావుపేటలో కాంప్లెక్స్ కడుతున్నారని, హైదరాబాద్లో 1000 కోట్ల రూపాయలతో షాపింగ్ మాల్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. గురిజాల నియోజకవర్గంలో అభివృద్ధి లేదు కానీ అవినీతి మాత్రం ఫుల్గా చేశారని ఎరపతినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇప్పిస్తామని, భట్రుపాలెంను గ్రామకంఠం అయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. మరి నా దగ్గర నా ఇంటి పేరు కాసులే ఉంటాడు. మరి నర్సరావుపేటలో కంటే 500 కోట్ల రూపాయల షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ ఎవరి డబ్బులు అడుగుతున్నాను. సొమ్ము గురజాలది, సోకు నర్సరావుపేటది. హైదరాబాద్ గచ్చిబౌలిలో 1000 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు. నర్సరావుపేట దగ్గర ఇనుముక్కల గ్రామాల్లో 250 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం ₹1 కోటి చేసేది 250 ఎకరాలు కొన్నాడు. గచ్చిబౌలిలో 12 ఎకరాలు కొన్నాడు. అదేవిధంగా పిడిగురాల్లో 36